నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఏపీలో నూతన రహదారుల నిర్మాణం విస్తరణ పనుల్లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర సహాయంతో ఎన్నో రోజులుగా స్తబ్దంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు సైతం మోక్షం కలుగుతుంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో 2 కీలక ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, రాష్ట్ర రహదారుల విస్తరణ కోసం వేగంగా అడుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ వస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని కొండమోడు, పేరేచెర్ల నేషనల్ హైవే, అట్లనే ఓడరేవు, పిడుగురాళ్ళ ఈ నేషనల్ హైవేల మధ్య 4 లైన్ల రహదారి విస్తరణకు పనులు వేగవంతమయ్యాయి. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే గుంటూరు జిల్లాలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని అధికారులు అయితే భావిస్తున్నారు. కొండమూడు మరియు పేరేచెర్ల జాతీయ రహదారి పనుల కోసం 881 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఆ వరకు ఖర్చు చేస్తున్నారు, మంజూరు చేశారు. అలాగే ఓడరేవు, పిడుగురాళ్ళ మధ్య 4 వరుసల రహదారి పనుల కోసం 1064.24 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిధులు కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్నటువంటి ఓడరేవు పిడుగురాళ్ళ నేషనల్ హైవే 167A వచ్చి 4 వరుసల రహదారిగా విస్తరించనున్నారు. మొత్తం 85 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. ఈ నకరేకల్ వద్ద అద్దంకి నాట్కట్పల్లి రోడ్డును, చీరాల వద్ద 216 జాతీయ రహదారిని, చిలకలూరుపేట సమీపంలో నేషనల్ హైవే 16 ఈ రహదారిని అనుసంధానించేలా ఈ ప్రణాళిక అయితే రూపొందించారు. అయితే 2 ప్యాకేజీలుగా ఈ ఓడరేవు, పిడుగురాళ్ళ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టుల పనులు చేపడుతున్నారు. ఓడరేవు నుంచి చిలకలూరుపేట వరకు 1 ప్యాకేజీ, చిలకలూరుపేట నుంచి నగరకల్లు వరకు 2వ ప్యాకేజీగా విభజించారు. అలాగే ఓడరేవు నుంచి ఈపూరుపాలెం వరకు 18 కిలోమీటర్ల మేర ఈ యొక్క కొత్త రోడ్డును నిర్మించనున్నారు. అలాగే పచ్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరుపేటలో బైపాస్ రోడ్ల నిర్మాణం ప్రజెంటు ఫాస్ట్గా పనిజరుగుతుంది. ఈ పనులు పూర్తయితే చీరాల నుంచి సముద్ర ఉత్పత్తులు, ఎగుమతులు, బాపట్ల, ఓడరేవు వద్ద ఈ బీచ్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి. ప్రస్తుతానికి జాతీయ రహదారి విస్తరణపై సర్వే పూర్తిగా బైపాస్లు, వంతెనలు, సర్వీస్ రోడ్లకు సంబంధించినటువంటి సమగ్ర నివేదిక రూపొందించారు. ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ కొరికిలాగా, కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు. ఇక కొండమోడు, పేరేచెర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంగా చూస్తే 49.91 కిలోమీటర్ల మేరకు ఈ 4 వరుసల రహదారి నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. పేరేచెర్ల నుంచి కొండమోడు వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలన్నది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు. గుంటూరు నుంచి హైదరాబాదు, పల్నాడు వెళ్ళే వరకు ఇది చాలా అనుకూలమైనటువంటి రహదారి అవుతుంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా కొండమోడు నుంచి గుంటూరులోని పేరేచెర్ల వరకు నేషనల్ హైవే 167 ఏజీగా కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొండమోడు నుంచి రాజుపాలెం, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, మేడికొండూరు మీదుగా పేరేచెర్ల వరకు రహదారి విస్తరణ పనులు అయితే చేపట్టనున్నారు. అలాగే ఈ రోడ్డును అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తారు. ఈ యొక్క వైసీపీ హయాంలో నిధులు మంజూరైన విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే గుంటూరు జిల్లాలో అనుసంధానం మరింత మెరుగుపడుతుంది. అట్లాగే అమరావతికి మంచి సౌకర్యాలు, అట్లనే గుంటూరు జిల్లాకు మంచి అనుసంధానం అనేది ఏర్పడుతుంది. అది ఫ్రెండ్స్, ఈ గుంటూరు జిల్లాకు మంజూరైనటువంటి 2 నేషనల్ హైవేల నిర్మాణం గురించి, వాటి యొక్క స్థితి గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.